Religious matter. You cannot write that in the Hindu people books. No, that is completely a misunderstanding. That is completely a misunderstanding. We are not misunderstanding. How can you write that in a diary? కల్మా రాయాలి, పఠించాలి అని స్కూల్ పిల్లల డైరీలో రాసినట్లు కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన హైదరాబాద్లోని సైదాబాద్ పరిధిలో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో జరిగిన వివాదానికి సంబంధించింది అని తెలుస్తోంది. I have recorded what you are telling right now. It is mandatory and it is wait. Let me talk. And it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me. पहले भी लिखा था. Strike off क्या है? Previous paper में. I am not going to leave this. మొత్తం ఇదే కిస్సా. హైదరాబాద్ సైదాబాద్ ప్రాంతంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి హోంవర్క్ డైరీలో ఈ వివాదం మొదలైంది. పాఠశాల టీచర్లు సదరు విద్యార్థి డైరీలో ఇస్లామిక్ ప్రార్థనలైన కల్మా, సూరహ్ ఫాతిహాలను రాయాలని, వాటిని పఠించాలని హోంవర్క్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సాయంత్రం విద్యార్థి ఇంటికెళ్లిన తర్వాత డైరీని గమనించిన తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. Religious matter. You cannot write that in the Hindu people books. No, that is completely a misunderstanding. That is completely a misunderstanding. We are not misunderstanding. How can you write that in a diary? నా పేరు సుప్రియా గౌడ్. మా నెఫ్యూ అంటే మా అక్క వాళ్ళ బాబు స్కూల్ నుంచి నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళినుండే అనమాట. స్కూల్కి వచ్చిండో, ఇంట్లో కూర్చుండో, డైరీ చూపించిండో హోంవర్క్ చేయాలని చెప్పేసి. డైరీ చూపిస్తే ఇక్కడ ఏదో రాస్తుందని చూపిస్తే చూస్తే రీడ్ 1,2 కల్మా, ఇంకా రీడ్ ఫతే అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతలే అసలు ఒక అబ్బాయికి 6 ఇయర్స్ బాబు, 2nd క్లాస్ బాబుకి ఈ ప్రాక్టీసెస్ అంది ఎందుకు చేపిస్తున్నారు మీరు? స్కూల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రిలీజియస్ ఆస్పెక్ట్స్లో అసలు స్కూల్కి ఏ టైప్ ఆఫ్ ఇది కనెక్షన్ లేదు. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ జస్ట్ గివ్ దట్. మీరు ఇండైరెక్ట్గా ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకు తీసుకుంటాం? ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిర్రు, రీడ్ 1,2 కల్మా అని రాసిర్రు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిర్రు. ఓకే పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసి ఫతే చదివియండి, అదేదో సబ్జెక్ట్, ఆ పేరు నాకు కూడా తెలియదు, ఆ సబ్జెక్ట్ పేరు వేసి రాసి ఫతే చదవండి అని చెప్పి రాస్తున్నారు. అసలు వాడి ఏజ్ ఏంది, వాడి రిలీజన్ ఏంది అంటే అదొక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్ లాగానే ఫీల్ అయినా. నేను అడిగితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది, ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీస్, ఇది అందరు స్టూడెంట్స్కి మ్యాండేటరీ అని చెప్తున్నారు. అట్లా మ్యాండేటరీ? యు ఆర్ లిటరలీ ఫోర్సింగ్ థింగ్స్ టు రైట్. అసలు యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ రాసింది రీడ్ ఇగో డేట్, ఈరోజుదే డేట్, ఇది ఈరోజుదే ఇక్కడ రాసింది. మళ్ళీ నేను మొత్తం డైరీ మొత్తం చెక్ చేస్తే మళ్ళీ నాకు ఇది ఒకటి కనిపించింది. ఇది ఆల్రెడీ స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది. రీడ్ 1,2 కల్మా అని చెప్పేసి ఇట్లా ఇంకా ఎంతమంది పిల్లల బుక్స్లో రాసినారో తెలియదు. ఓకే మీరు అంటారేమో అదొక సబ్జెక్ట్, వీళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంది అంటే ఆ సబ్జెక్ట్ ఏ పిల్లలు అయితే తీసుకున్నారో ఆ పిల్లలందరినీ డైరీ సపరేట్ పెట్టి ఇవ్వండి, వీళ్ళ డైరీ సపరేట్ పెట్టి ఇవ్వండి. ఇక్కడ క్లియర్గా లియాన్స్ కృష్ణ అని పేరు కనిపిస్తుంది. అట్లా రాస్తారు. మళ్ళీ ఫస్ట్ అడిగితేనేమో రిలీజియస్ ప్రాక్టీస్ అండ్ ఇట్ ఈస్ నెససరీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అన్నది. సెకండ్ టైం అది ఎవరైతే రాసిర్రో ఆమెనే వచ్చి నేను బై మిస్టేక్ రాసిన అంటారు. అంటే మీరు గడికి పేరు ఇట్లా చేంజ్ చేయడం అసలు కరెక్ట్? అది వాంటెడ్గానే రాసినట్టు నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఇది ఇంకా ఈ ఒక్క డిపార్ట్మెంట్లోనే అవుతుందా? ఇంకా సక్సెస్ స్కూల్ సైదాబాద్ ఇంకా వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి, కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇంకా వీళ్ళకి అసోసియేట్ అయ్యి మళ్ళీ ఎంతమందితో అట్లా ఎన్ని రాస్తున్నారో మనకు అసలు ఐడియానే లేదు. ఈ రోజు నేను డైరీ చూసినా కాబట్టి రియాక్ట్ అన్నాను. నేను ఒకవేళ డైరీ చేయకపోతే నేను అసలు రియాక్ట్ కూడా కాకపోతుండే. దీనిపైన డెఫినెట్గా అథారిటీ కన్సర్న్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఎవరైతే అథారిటీస్ ఉన్నారో, హైరార్కీ ఉందో, డెఫినెట్గా నేను పాయింట్ రేజ్ చేస్తాను. డెఫినెట్గా నేను స్టాండ్ తీసుకొని మాట్లాడతాను. ఎందుకంటే ఇది అన్యాక్సెప్టబుల్. కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారు, అది కూడా ఒక సబ్జెక్ట్ ఏమో, అది కూడా చదివించాలేమో, అది కూడా చదివించడం స్టార్ట్ చేస్తారు. వెన్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ దెన్ ఎందుకు? ఇది ఒక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్, ఇది ఒక టైప్ ఆఫ్ ఫోర్స్ చేస్తున్నట్టు. ఇది ఇండైరెక్ట్ యాక్ట్, ఇది ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతుంది ఎవరికైనా. ఈ విషయమై నిలదీసేందుకు విద్యార్థి తల్లిదండ్రులు మరికొందరు బంధువులతో కలిసి మరుసటి రోజు ఉదయం పాఠశాలకు వెళ్లారు. ఒక నిర్దిష్ట మతానికి సంబంధించిన ప్రార్థనలను ఇతర మతాల విద్యార్థులతో బలవంతంగా ఎలా రాయిస్తారని వారు స్కూల్ యాజమాన్యాన్ని, ప్రిన్సిపల్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో పాఠశాల ప్రతినిధులకు, తల్లిదండ్రులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వారు డైరీలో రాసి ఉన్న హోంవర్క్ను చూపిస్తూ తల్లిదండ్రులు పాఠశాల సిబ్బందిని నిలదీయడం ఆ వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. ఇది స్థానికంగా నెటిజన్లలో తీవ్ర చర్చకు దారితీసింది. I have recorded what you are telling right now. It is mandatory and it is, wait, let me talk. And it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me. पहले भी लिखा था. Strike off क्या है? Previous paper में. I am not going to leave this. నేను మొత్తం ఇదే కిస్సా. It is not mandatory for us. Get every diary, each and every diary. రాయడమే తప్పు, రాయొద్దు. ఎందుకు రాస్తారు? బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? విద్యాసంస్థలో ఇలాంటి మతపరమైన అంశాలను రుద్దడం సరికాదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లల మనసుల్లో ఇలాంటి విషయాలు చొప్పించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు, స్థానిక పోలీసులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. ఇటీవలే నిజామాబాద్ ఆర్మూర్లో ఇలాంటి సంఘటనే ఒకటి బయటపడింది. అది మరిచిపోకముందే మళ్లీ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో అలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది.